చాలా హీరోలకి ఒక్కొక్క సినిమా వర్క్ అవుతుంది హిందీలో, ఒక్కొక్క సినిమా వర్క్ అవ్వట్లేదు. ప్రభాస్ గారికి తెలుగులో వర్కౌట్ అవుతున్న సినిమాలు కూడా హిందీలో వర్కౌట్ అవుతుంది. సో ఆయన మార్కెట్కి హిందీ అనేది చాలా క్రూషియల్ కదా. అవును. బట్ హర్రర్ కామెడీ చేస్తున్నారు మీరు మొదలెట్టేటప్పటికి ఇప్పటికి హిందీలో బీభత్సంగా హర్రర్ కామెడీ అనే కంటెంట్ వచ్చేసి ఆ జోనర్కే మొహం ఒత్తేసేసిందా అంత వచ్చేసింది. అవును. బట్ స్టిల్ అది ఎలా అపీల్ చేస్తుంది హిందీ మార్కెట్లో? ఎంత పొటెన్షియల్ ఉండొచ్చు సినిమాకి? హిందీ మార్కెట్లో హర్రర్ కామెడీ అనేది అక్కడ కూడా మంచి జోనరు. అసలు ఫస్ట్ మన సౌత్లోనే స్టార్ట్ అయింది. అవును. కాంచన, లారెన్స్ గారి సినిమాలు కానీ, నేను తీసిన చిన్న సినిమాల్లో ప్రేమ కథా చిత్రం, ఇట్లా ఒక సౌత్లో బాగా ఊపేసిన జోనర్ తర్వాత వాళ్ళకి స్త్రీ అయింది అక్కడ. అవును, స్త్రీ, బేడియా, ఇంకా చాలా వచ్చినాయి. బట్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇష్టమైన జోనరు. అందులో ఇది ఈయనతో రెగ్యులర్గా హర్రర్ కామెడీ సినిమా తీయలేదు, మనం ఫ్యాంటసీకి వెళ్ళాం. మేము భయపెట్టేది అక్కడక్కడ ఏదన్నా ఉన్నా మెయిన్ ఆ ఫ్యాంటసీ వరల్డ్ బాగా నచ్చుద్ది. అందుకని ఈ సినిమాని హిందీ ఆడియన్స్ మిస్ చేసుకోరనుకుంటున్నాను నేను. ఓకే, అదే.